ఏకమక శివగన్నాడు రుద్రాక్షమాల నా గర్భంతో ఉన్నాను. రుద్రాక్షమాల తీసి సానబండ మీద 5 సుట్లుగా సాధినాడు. ఆ మంత్రి మీద గర్భానికి వచ్చి 5 మంది కొడుకులు జన్మిస్తారు మామ రేణుక అన్నాడు. మహేవాడి శివుడు జమదగ్ని అదా ప్రాణేశ్వర కొలువు తెచ్చడానికి కొడుకులు ఇచ్చినావు కానీ గోత్రాలు పడనయ్యా అయ్యబాబయ్యా గోత్రాల మాటలు ఒక ఆడవారి కావాలన్నారు. నూరిన స్నానపడ శుభ్రంగా కడిగి ఆ మంత్రము నీ గర్భానికి సేవించు. నీ గర్భమున ఆడబాలిక జన్మిస్తాను బాగున్నావు. బలవంతులుగా 8 కొడుకులు ఇచ్చినావు. వాళ్ళ పేరు చెప్పయ్యా ప్రాణేశ్వర అన్నది ఆ రేణుకాదేవి. అందరికన్నా పెద్దవాడు రాజు సంపన్న, చిటుకునాథు ఒకడు, పట్టుకునాథు ఒకడు, కోటేశ్వరుడు ఒకడు, నలగలికి చిన్నవాడు నాడు భార్గవ పరశురాముడు. ఈ 5 మందికి తోబుట్టు అదిగో చంద్రది గౌరమ్మ శ్రీ బాలగౌరమ్మ. 6 మంది బిడ్డలు అలా రుజముగా అట్ట కొలువు తిరుంటు బామ అన్నారు. జనావయ్యా ప్రాణనాథ ఎన్నపించేనే నా చేతే అన్నావయ్యా నా చేతే అన్నావా ఒక్కసారి సేవించే పవయ్యా ఒకసారి వచ్చేసి ప్రాణేశ్వర నా చేతన ఒక్కసారి సేవించిపోయా ప్రాణేశ్వరం నాడు. ఏమిటి బామ నీ చేత అన్నముగా భోజనం చేసినా 7 మీద 6 నెలలు నేను తపస్సు వర్ణిస్తా. 12 తపస్సునాది పాడైపోతాది, 20 తపస్సునాది నా తపస్సు పండి ఫలితానికి వచ్చిన తక్షణమే నీకు స్వప్నంగా పడతా. అప్పుడు నీవు 7 కంచెల మానవులు ఏకముగా నమ్ముకోవాలా. నమ్ముకొని అత్తమావల మాటకి అది మీరకూడదు, బావ మరుదుల మాటకి తోడి గొడవల మాటలు ఒక నియమకం, ఒక భక్తి, ఒక తరజ్ఞానం, ఒక ప్రేమతో 7 కంచెల మానవ అన్నవాదాన్ని ఇచ్చినామంటే నీసే కన్నవ నేను భోంచేస్తాను బామ రేణుకాదేవన్నాడు. మహిళవాడి శివుడు జమదగ్ని జనవయ్య ప్రాణనాథ ఎన్న పెంచేనే సెలవుకున్నాడు. అంటే మహిళవాడి శివుడు జమదగ్ని 7 గడిల కల్లా ఆ జమదగ్ని సెలవందుకుని తక్షణమే బయలుదేరి ఆ వేలింగాల పోలక తపసుకోవాలని తగ్గ సమస్యకి ప్రయాణం వేస్తున్నాడండి. ఈ యొక్క 6 మంది బిడవతో సంసార సాగరంలో శరీర గడపాలనుకున్నారు మహాతల్లి రేణుకాదేవి. ఆ రేణుకాదేవి అసలు మఠంలో ఉన్నది. మాయవాడి శివుడు జమదగ్ని ఆ తపస్సులోకి చేరవచ్చాడు. 7 గడిల కల్లా వచ్చేనే జమదగ్ని మహామునియో రాయసో
అబ్బా కట్ట ఆపుతాంలా అట్లా మధ్యలో బాగోలేదు పాము కొట్టలేదా వాళ్ళ ఏడ బండి వేసేయాలా తాతకాడ బండి వేసేయాలా పండ్ల పుడుకోబోయి పట్టుకునేస్తారు ఆయన ఓం నమః శివాయ వీరిగారు చాలా వచ్చినారు వీరిగారు మాయవాడు జమదగ్ని అక్కడ తపస్వర్ణిస్తున్నాడండి శ్రీహరణాభి కమలందు బ్రహ్మ పుట్టెను బ్రహ్మక మారేకిన్న పుట్టెను మారేకిన్నకి కశ్యపను పుట్టెను కశ్యక అమర్సంద్ర పుట్టెను అమర్సంద్ర జలాశయుడు పుట్టెను జలాశయ వాయుసుంద్ర పుట్టెను వాయుసుంద్ర కృష్ణ పుట్టెను సూక్ష్మ విశిక్ష పుట్టెను అచ్యుతాంధ్రుడు పుట్టెను అచ్యుతాంధ్రులకు భానుండ పుట్టెను భానుకు నర్వేంద్ర పుట్టెను నర్వేంద్ర సుమంత్రసేన పుట్టెను సుమంత్ర దివిజ పుట్టెను దివిజ కుమార్ ప్రతాపి ప్రతాప కుమార్ వేణుగోపాలుడు వేణుగోపాల కుమార్ నందగోపాలుడు నందగోపాల కుమార్ వసుదేవుడు వసుదేవ కుమార్ ఏరంబోయి ఏరంబోయి కుమార్ విజంబోయి విజంబోయి కుమార్ రాయంబోయి రాయంబోయి కుమార్ రక్తంబోయి రక్తంబోయి కుమార్ అంబోయి అంబోయి కుమార్ పెంబోయి పెంబోయి కుమార్ ఆవర వెలరాజు దేవుని నామైన సంబా శివుని గొల్లయమ్మ దేవుని నామైన సంబా శివుని గొల్లయమ్మ దేవదేవ స్వరూపణ ధరణి పుత్రుడు అంగారకుడు అంగారకుడు తల్లి భూదేవి భూదేవి సముద్ర లక్ష్మీదేవి లక్ష్మీదేవతముడు చంద్రుడు చంద్ర తాత బుధుడు బుధుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి తల్లి రాణి రాణికి తండ్రి కాళంది కాళంది తండ్రి యముడు కుమార్ ధర్మరాజు ధర్మరాజు తండ్రి పాండురాజు పాండురాజు తండ్రి వ్యాసలి వ్యాసుల పాద పూజ వాలి సుగ్రీవులు వాలి సుగ్రీవుడు వీరంబోయి వీరంబోయి కుమార్ విజంబోయి ఎవరు నామైన సంబా శివుణ్ణి గొల్లయమ్మ ఈ ప్రకారంగా ఆ యొక్క జమదగ్ని నామస్వరములతో ఆ తపస్సు లేకట కదిలిపోయి ఆయన ఈ మహానుభావుడు తపస్సులో 7 గడియల కల్లా కొమ్మకి 1,000,000 ముళ్ళు తపస్సులో ఉన్నారు ఒక రెమ్మకి 1,000,000 ముళ్ళు తపస్సులో ఉన్నారు ఒక ఆకుకి 60,000 ముళ్ళు తపస్సులో ఉన్నారు యాదాల మనిషి కంట ఆ తపస్సులో పెడితే పులుగు తిన్నాడు ఆ యాదాల మనిషి ఆ మునుమావులో పోయి ఆ జమదగ్ని పులి శర్మం పరిచినాడు పులి శర్మం మీద వీడి శర్మం మీద 7 రుద్రాక్షలు నిలిపినాడు 7 రుద్రాక్షల మీద భద్రాక్షల మీద సమసూతులు నిలిపినాడు సగసూతుల మీద ఉదకసూతుల మీద గుండు సూతులు నిలిపినాడు గుండు సూతుల మీద 7 నిమ్మపులు నిలిపినాడు 7 నిమ్మపుల మీద ఈ బుద్ధులు నిలిపినాడు ఈ బుద్ధుల మీద మహానుభావుడు ఏకమైన రుద్రాక్షేకంగా నిలిపినాడు ఏకమైన రుద్రాక్ష మీద శిరస కిందగా ఘోరమైన తపస్సు వర్ణించినాడు మాయవాడ జమదగ్ని మీద తపస్సు వర్ణించినాడు ఆ తపస్సు పండి ఫలితానికి వచ్చిన తక్షణమే ఆ యొక్క మహాతల్లికి 7 గడియలో 7 కాదే ఒక స్వప్నంలో కథ చెప్పాలనుకున్నాడు
నాది ఇంట్లో మాయవాడు అజమలగ్ని మారట మూర్తిరా చిన్నవాడు అజమలగ్ని శివడయ్య వాడి ఏటి మీద 6 నెలలు ఇప్పుడే తపస్సు వహించినాడు. ఆ తపస్సు పండి ఫలితానికి వచ్చినాడు. ముఖంలో మాధవమాలో పుట్టలు పెట్టి ఉన్నాయి. సంకల్లో సలసీమలు పుట్టలు పెట్టున్నాయి. సందుడు జడలు ఇసురు ఏ పనేసుకున్నాడు. అంటే మాయవాడు జమలగ్ని గడియకల్లా ఆ తపస్సులు సాధించుకుని ఆ యాదాల మరిచెట్టు మొదట్లో వచ్చి నందులు ప్రసమర్చుకున్నట కొలువు తీరున్నాడు. ఏకద్దార పురుషుడు మనసులో పరమ కనుగొన్నవాడు అయినా నా సతీమణి రేణుక ఎట్లా ఉండాలో అనుకుని అర్ధరాత్రి వేళలో నా నిద్ర పొద్దుదామనా రాయి కలిగేది వేళ దోరటావులు పిండేది వేళ సగమరాత్రి వేళ కలసకంగా రాత్రి వేళలో ఆ రేణుకాదేవి సల్లగా పోలించి నిద్రపోతూ ఉన్నారు. ఆ రేణుకని నిద్ర లేపట సుఖంలో కలుగుతూ ఉన్నారు. ఇనవోయే ఓ బామా వచ్చోనమ్మా నీ శాపదండి కనులకి నీకు శివుడు నిద్ర కలుగునా వారే కనులకి బామా వేడుగా వచ్చోనా ఇక నిద్ర శ్యానాపతి కన్నులకు వారారి కన్నులకు వచ్చును నిద్ర నన్న ఎవరన్నా ఎవరనమ్మా ఏరుగా చూడవద్దు ఎవరండి ఎవరండి నన్ను వేరుగా చూడవద్దమ్మా. ఎవరు కాదు నీ ప్రాణాత్మమైన పురుడు జమదగిన మాట 7 గంటలు నిద్రలేపుతున్నా నిద్రలే బామన్నారు. కొంగార ఆస్తమతో ఊసూసి లేపినాడు కంగనాల సభలు కదిలించి లేపినాడు కదిలించిన కదలలేదు శుభంలో ఉన్నాడు. ఊపిన ఊగలేదు రేణుకాదేవి ఉక్కుమలో ఉన్నారు. ఆ తలకాడ కూర్చొని రేణుక ఏటి మీద నిలున్న తమసోపించడాని నా తపస్సు పండి ఫలితానికి వచ్చింది. అదిగో అత్తమాల మాట బాగా బాబు మరుదుల మాటకి మొదలు చెప్పాకమ్మా తోడుకోడాల మాటలు తల్లి